మేడం తీస్తావా మేడం వీడియో బాగా బాగా అంటే తీస్తా. అంటే టెక్నిక్ ఉందా వీడియో? ఓకేనా? ఇది మొత్తం 130 ఎకరాలండి. ఓకే. మీకు నెంబర్ రాళ్ళు కనిపిస్తుంది చూడండి, అక్కడ బోర్లు ఉంటాయి కనిపిస్తాయి చూడండి. అది రిజర్వాయర్, అది వాటర్ స్టోరేజ్ మనదా? మన వెంచర్కు. అంటే అక్కడ నుంచి అది పైప్ లైన్ లింక్ చేస్తుంది. అదే మోటార్ వేస్తే ఆటోమేటిక్గా చెట్లకి వెళ్ళిపోతాయి. కింద కాండ ఉడకబడే బాగానే వస్తుంది చూడండి. కాండ ఉడక లావు అవుతుంది చూడండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంత ఎండలున్నా ఇంత పచ్చదనంతో ఉన్నాయండి చెట్లు. ఈ ఎర్రచందనం చెట్లకి సాధ్యమవుతుంది, వేరే దానికి సాధ్యం కాదు. ఇది ఇప్పుడు ఎంత పెరిగినాయి, సంవత్సరం కాలేదు, దగ్గర 5 ఫీట్స్ వచ్చేసాయి మొక్కలు. ఎంత గ్రీనరీగా ఉన్నాయి చూడండి. మొక్కలు ప్రతి ఒక్క మొక్క చూసినా అలాగనే ఉంటుంది. మా రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, నెంబరింగ్ కానీ, అక్కడ ఉండే పెద్ద రిజర్వాయర్ ఉంటుందండి, వాటర్ స్టోరేజ్. ఒక పశుశాల గోశాలను పెంచేసి గోమూత్రము దాంట్లో కలిపేసి 2 మిక్స్ చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సప్లై చేస్తారు. అందుకని ఈ గ్రోత్ వస్తుంది అనమాట మనకు. అదే అలా కొండలు ఉండాలి. అలా కొండల నుంచి వచ్చే ఖనిజాల వల్ల మనకు ఎర్రచందనంలో ఉండే ఏమేమి దాంట్లో కావాలో ఖనిజాలు అనేది కొన్ని ఏళ్ళ తర్వాత కొట్టుకొచ్చింటాయి కదా వర్షాలకి, ఆ మెటీరియల్ దీంట్లో ఉంటుంది. దాని పవరే ఇప్పుడు మనకి ఎర్రచందనంలో మనకి యాడ్ అవుతుంది. లోపల హార్డ్ వుడ్ రావడానికి అది ఒక కారణం అన్నమాట. ఇది ఒక పెద్ద వనం అండి. అడవి పెంచినట్టే మనం పెంచుతున్నాం. పెద్ద ఫారెస్ట్ కూడా. చెట్టు పట్టుకొని చూడండి ఎట్లా మెయింటైన్